ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే శివరామ్ అంటాడు ఆద్యతోని, అవునమ్మా, ఆ చారు తన చెంగున సీనుని ముడివేసుకొని తీసుకెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికి పెళ్ళైపోయిందమ్మా. ఇక మనం చేయగలిగింది కూడా ఇంకేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆద్య అక్కడే కింద కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆద్యని ఓదారుస్తూ జానకి కూడా ఆద్య పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి కూడా ఏడుస్తూనే ఉంటుంది. ముగ్గురు ఇక అలా ఏడుస్తూ ఉంటారు. ఆద్య సీనుతో గడిపిన క్షణాలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక సీను చారు పెళ్ళైపోతుంది కదా, ఇక ఇంటికి తీసుకొస్తారనమాట. ఇక కారులోంచి దిగి సీను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అప్పుడు చారు వాళ్ళ అమ్మ గౌరీ ఇలా అంటుంది, ఆగు బాబు, ఇన్ని రోజులంటే నీకు చారుకి పెళ్లి కాలేదు, ఇప్పుడు చారుని పెళ్లి చేసుకున్నావు కదా, ఇక తనను కూడా వెంట పెట్టుకొని వేలు పట్టుకొని తీసుకెళ్ళి బాబు అని చెప్పి అంటూ ఉంటే, అవును, ఇక మా చారు బాధ్యత నీదే అని చెప్పి చారు వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక రఘురాం వాళ్ళ అమ్మ అంటుంది, మొత్తానికి సీను గడి పెళ్ళి చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది, ఎక్కడ ఏ అడ్డంకి జరగలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు పద్మ అంటుంది, అయినా మా అన్నయ్య తన బిడ్డ పెళ్లి చేసినట్టు చేశాడు, జరగకుండా ఎందుకుంటుంది, అంత ఘనంగా జరిగింది అని చెప్పి పద్మ అంటూ ఉంటే ఇక అప్పుడు రఘురాం వాళ్ళ అమ్మ, సర్లే ముందు ఎండలో నుంచి పెడుతున్నారండి పిల్లల్ని, లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి అనగానే ఇక లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. నేను చారుని లోపలికి వెళ్ళిపోతూ, ఆగండి, అవును, కొత్త జంటికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళాలి కదా అని చెప్పి అనగానే అప్పుడు రఘురాం వాళ్ళమ్మ, అవునవును, ఇంటి పెద్ద కోడలే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళాలి, అవును, జానకి ఏది, జానకి కనిపించట్లేదేంట్రా అని చెప్పి రఘురాంని అంటూ ఉంటే అప్పుడు రఘురాం, మనతో పాటే బయలుదేరారు కదా, ఈ పాటికి రావాలి కదా, అసలు పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి జానకి ఏమీ పట్టునట్టే లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పద్మ, ఎలా పట్టించుకుంటుంది అన్నయ్య, తనకి పెళ్ళి అంటేనే ఇష్టం లేదు కదా, వదిన్కి వాళ్ళ చెల్లి కూతుర్నిచ్చి మా సీనుకి పెళ్లి చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి తెగ ట్రై చేసింది కదా, అసలు చివరి వరకు కూడా ట్రై చేస్తూనే ఉందిగా అని చెప్పి అనగానే రఘురాం, అదేంటి పద్మ, చివరి వరకు ప్రయత్నించడం ఏంటి అని చెప్పి అంటారు. ఇప్పుడు పద్మ, అదే అన్నయ్య, అంటే చివరి వరకు పెళ్లి జరిగితే బాగుండని చెప్పి ఆశపడింది కదా, అదే అంటున్నాను అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక పార్వతి కూడా, పాపం పెళ్లి జరగలేదు అంటే ఆదికి సీనుకి పెళ్ళి అనుకుని ఇక జరగట్లేదు కదా, అందుకని అక్క అదోలా ఉంటుంది చాలా రోజుల నుంచి అని చెప్పి అంటుంది పార్వతి కూడా. పద్మ కూడా అంటుంది, అయినా మేమేమైనా వద్దన్నామా, ఆద్యగా పెళ్ళొద్దంది అని చెప్పి అనగానే ఇటు పక్క పార్వతి కూడా, అయినా అప్పుడు చారుని పెళ్లి చేసుకోము అని చెప్పి మీరంతా చెప్పారు, నేనేమైనా బాధపడ్డానా, మామూలుగానే ఉన్నానుగా, మీ ఇష్టం సీను ఇష్టం అన్నానా, అక్క బాధపడ్డం అవసరమా అని చెప్పి అంటుంది. తర్వాత పద్మ అంటుంది, సర్లే, మా వదిన్ని ఎక్కువగా అంటే మా అన్నయ్య బాధపడతాడు అని చెప్పి అనగానే అప్పుడు రఘురాం వాళ్ళమ్మ, సర్లే వాడు బాధపడతాడులే కానీ మరి ఇంటి కోడలు లేకుండా వీళ్ళని లోపలికి తీసుకెళ్లేది ఎలాగా అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల కారు హారన్ మోగుతుంది. ఇక ఒక కారు వస్తుందన్నమాట. అందులోంచి జానకి వాళ్ళు దిగుతారు. ఇక ఆద్యని కూడా తీసుకొస్తారనమాట. ఇక జానకి త్వరగా రా అని చెప్పి రఘురాం వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, నేను పిలుస్తున్నారు వెళ్ళు అని చెప్పి వెంకట్రావు అంటారు. ఇక జానకి గబగబా వస్తూ ఉంటే ఇక అప్పుడు రఘురాం అంటారు, ఏంటి జానకి ఇంత లేట్గా రావడం ఏంటి, ఇంత ఆలస్యం ఏంటి, ఏమైంది నీకు అని చెప్పి అంటారు. జానకి అంటుంది, బయలుదేరడం కొంచెం ఆలస్యమైందండి, ఇప్పుడే వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి జానకి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఇక రఘురాం వాళ్ళ అమ్మంటుంది, నా మనవడికి ఏ అమ్మాయి దొరకదు అని చెప్పి అన్నవాళ్ళు పెళ్లి చూసారో లేదో అని చెప్పి ఆదికి తగిలేలాగా మాట్లాడుతూ ఉంటుంది. పద్మ అంటుంది, వదిన త్వరగా రా, నా కోడలు అసలే నెంచోలేకపోతుంది అని చెప్పి అనగానే ఇక అక్కడే వెంకట్రావు అలాగే శివరాం ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు బాధ గురించి పట్టలేదు కానీ కోడలు నెంచోలేకపోతుందంట అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే ఇక శివరాం కూడా, అంతేకాదు నా భార్య కూడా తెగ ఓవర్ చేస్తుంది అని చెప్పి అంటాడు. తర్వాత వెంకట్రావు అంటారనమాట శివరాంతోని, అసలు తప్పు చేశానన్న పశ్చాత్తాపం కూడా లేదు ఆ పద్మ మొహంలో, అసలు మీ అక్క దొరకాలి ఒంటరిగా అప్పుడు చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక శివరాం కూడా, నువ్వు మా అక్క పని పట్టు, నేను పార్వతి పని పడతాను తర్వాత అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఈ లోపలికి వెళ్ళిన జానకి హారతి పళ్ళని తీసుకొస్తుందనమాట. జానకి వస్తుంది కదా, ఇక దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక సీను కళ్ళలోకి జానకి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక సీను కూడా కళ్ళల్లోనే బాధని దాచుకుంటూ ఉంటాడు, చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అక్కడే బిట్టు కూడా ఉంటాడు కదా, ఇక బిట్టుకి ఇదంతా నచ్చదు, ఆయన కూడా చూస్తూ బాధపడుతూ ఉంటాడు బిట్టు కూడా. ఆ తర్వాత ఇక దిష్టి తీసేసి ఇక బొట్టు పెట్టి జానకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక పద్మ అంటుంది, మొత్తానికి చారు నా ఇంటి కోడలైపోయింది, నా కళ నెరవేరింది అని చెప్పి పదండి లోపలికి పదండి అని చెప్పి అంటూ ఉంటే లోపలికి వెళ్తున్న సీను వాళ్ళని ఆపుతుందన్నమాట పార్వతి. అయినా అడగడానికి ఆడపడుచులు లేరని అలా లోపలికి వెళ్ళిపోతారా, పేర్లు చెప్పి లోపలికి వెళ్ళాలి అని చెప్పి పార్వతి అంటుంది. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తుంది చారు, నేను చారులత మా ఆయన సీను బావతో వచ్చాను కలిసి అని చెప్పి చెప్తుంది. సీను నువ్వు కూడా చెప్పు అని చెప్పి రఘురామ్ అంటారు. ఎంతసేపు అమ్మాయిని బయట నుంచి పెడతావు, చెప్పురా సీను అని చెప్పి రఘురామ్ అంటాడు. ఇక అప్పుడు చెప్పురా అని చెప్పి పక్క నుంచి పద్మ కూడా అంటూ ఉంటే ఇక చెప్తాడనమాట సీను,
నేను సీనుని ఆదితో కలిసి వచ్చాను అని చెప్పి అనగానే అప్పుడు రఘురామ్ ఏమన్నా సీను అని చెప్పి కోపంగా అంటూ ఉంటే ఇక అప్పుడు పద్మ వెంటనే కవర్ చేస్తూ అదే చెప్పేశాడన్నయ్య, చారుతో వచ్చానని చెప్పేశాడు, పదండి పదండి లోపలికి, లోపల ఇంకా చాలా పనులు ఉన్నాయి అని చెప్పి ఇక సీను వాళ్ళని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక లోపలికి వెళ్తున్న వెంకట అలాగే శివరాం ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సీనుకి చారుతో పెళ్ళి అయిపోయినా కూడా సీను మనసులో ఆద్యనే ఉంది, ఆది పేరే చెప్పాడు చూసావా అని చెప్పి అన్నంతోని ఇక అప్పుడు శివరాం అసలు మా అక్కకి బుద్ధే లేదు, అసలు ఆ సీను మనసు అసలు తెలుసుకుందే లేదు, ఆదిని ఎంతగా ప్రేమించాడు, ఆదితోనే పెళ్ళవుతుందని లాస్ట్ దాకా అనుకున్నాడు, పాపం వాడు కూడా కనకనలేదు కదా, చారుతో పెళ్ళైపోయింది సడన్గా, ఇదంతా అక్క వల్లే అని చెప్పి అంటూ ఉంటే అసలు అందరి జీవితాలు పాడు చేసేసింది ఈ పద్మ అని చెప్పి వెంకట్రావు కూడా అంటూ ఉంటాడు. తర్వాత ఆద్య తన రూమ్లో వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆఖరి క్షణాల్లో వాళ్ళ అమ్మ మాట తీసుకుంటుంది కదా జానకి దగ్గర, నీ కూతుర్లా చూడాలి, నీ కూతుర్లా పెంచాలి అని చెప్పి ఇక అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆద్య. ఆ తర్వాత ఇక జానకి కూడా మాట ఇస్తుంది కదా, నేను మాట వినడానికి సీనుని కాదు నీ అమ్మని, ఖచ్చితంగా నీకు సీనుతోనే పెళ్ళవుతుంది అని చెప్పి అన్న మాటలు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఆద్య ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, అసలు నీకు మాట ఇచ్చినట్టు పెద్దమ్మ నాకు అమ్మ అయింది, ఇక నన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకొని ఎప్పటికీ తనింటి కళ్ళ ముందే ఉంచుకుందాము అని చెప్పి పెద్దమ్మ ఎన్నో కలలు కనింది, కానీ ఆఖరి క్షణాల్లో ఇలా అయిపోయిందమ్మా. పెద్దమ్మ ఆశ తీరలేదు, నా ఆశ కూడా తీరలేదు, నేను దురదృష్టవంతురాలనమ్మా, అసలు నాకు సీను కూడా దక్కలేదు, ఏమీ కాకుండా పోయాను సీనుకి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నేను మనసులో నాకు స్థానం ఉంది, కానీ సీను జీవితంలో నాకు స్థానం లేకుండా పోయిందమ్మా, ఎందుకు మమ్మ నా జీవితంలో దేవుడు ఎందుకు ఇలా ఆడుకున్నాడు అని చెప్పి ఆద్య ఏడుస్తూ ఉంటుంది. సీను నా పక్కన ఉంటే నాకు 100 ఏళ్ల జీవితం కనిపించిందమ్మా, కానీ ఇప్పుడు సీను నా పక్కన లేకపోయేసరికి అసలు రేపన్న రోజు ఏంటి అని చెప్పి ప్రశ్నార్థకం అయిపోయింది నా జీవితం, ఏంటి మమ్మ ఇలా అయిపోయింది, క్షణంలో నా రాతంతా మారిపోయింది అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆద్య. టైంకి రామలక్ష్మి వస్తుంది. రామలక్ష్మి ఏడుస్తున్న ఆద్యని గమనిస్తుంది. ఇక ఆద్య కూడా గమనించి రామలక్ష్మి రాగానే లేచి రామలక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామలక్ష్మి ధైర్యం చెప్పడానికి ఆద్య అసలు ఇలా జరుగుతుందని అసలు కల్లో కూడా ఊహించలేదు, నువ్వే ఖచ్చితంగా బావకి భార్య అవుతావని చెప్పి అందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటామని చెప్పి ఎన్ని కలలు కన్నాము, అసలు చారు అడ్డదారిలో వచ్చి బావకి భార్య అవుతుందని అస్సలు ఊహించలేదు, అసలు అత్తయ్య ఇంత పని చేస్తుందని ఎవరు కలకనలేదు, అసలు అత్తయ్య చారుని తన కోడలు చేసుకోవడానికి కోసం అసలు సీను బాధపడుతున్నాడా లేదా అని చెప్పి కూడా ఏమీ ఆలోచించకుండా అసలు సీను బావను కూడా ఇంత ఇదిగా మోసం చేసేసింది అత్తయ్య. రామలక్ష్మి అంటుంది, నాన్న కూడా తెలియకుండా మీ పెళ్లి జరిపించాలని చెప్పి ఎంతగా కష్టపడ్డామో, కానీ ఆఖరికి అత్తయ్య గెలిచింది ఆద్య అంటుంది, ఏం జరుగుతుందో ఇక ముందు ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావట్లేదు రామా అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది, సాటి ఆడదానిగా నీ బాధ నేను అర్థం చేసుకో. లక్ష్మి అంటుంది ఆదితోని, అత్తయ్య సీనుబావకి ఇచ్చింది చారుని కాదు, నీ జీవితాన్ని, నీ ఆనందాన్ని. అండ్ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి.